హలో అండి. రంజాన్ 5వ రోజు కూడా కంప్లీట్ అయిపోయింది. అల్హమ్దులిల్లా. ఈ రోజైతే మేము చేసిన ఎంత వర్క్ చేసామంటే మాటల్లో చెప్పలేనండి. నేను, డ్యాడీ చాలా కష్టపడ్డాము ఈరోజు. ఈ ఆకుకూరలు చూసారా? 30 కట్టున్ల ఆకుకూరండి. 9 రకాల ఆకుకూరలు కలిపితే ఒక కర్రీ కోసం యూజ్ చేస్తామన్నమాట. 9 రకాల ఆకుకూరలు. అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీగా చూపిస్తాను. ఇవైతే సేమ్ మన ఆనపగింజల్లాగా ఉంటాయి, హైబ్రిడ్. కానీ వీటి పేరు బాజిల్లా అంటారు. అవి కూడా ఒక 5 కేజీలు తెచ్చారు. అవి కూడా క్లీన్ చేసి ఈరోజు చేశాను కూడా. తర్వాత ఫ్రీజర్లో కూడా స్టోర్ చేశాను. మటన్ అయితే రోజు ఉడికించేలాగే ఉడికించానండి. మీకు చూపిస్తాను కదా నేను. అలాగని ఉడికించి సపరేట్ చేసుకున్నాను. ఈరోజైతే మటన్ క్యారెట్ మచ్చిపులుసు చేస్తున్నాను. సూపర్ ఉంటుంది. జిరీస్కి వేసి ఎంత టేస్టీగా కుదిరిందంటే అంత టేస్టీగా కుదిరింది. ఎంత పనున్నా కూడా వంట అయితే కంపల్సరీగా చేయాల్సిందే. ఈ రోజైతే అస్సలకి రెస్ట్ అంటే రెస్ట్ లేదండి. నిన్న బాగా రెస్ట్ తీసుకున్నా. ఈ రోజైతే పని డబల్ పని పడిపోయింది. ముందుగా చెర పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్ ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మటన్ ఉడికించిన వాటర్ వేసుకొని రైస్ కూడా వేసుకొని సరిపడ ఉప్పు వేసుకొని రైస్ అయితే ఉడికించుకోవాలండి. రైస్ ఉడికే లోపల మనము పక్కన పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్ క్యారెట్ వేసుకొని ఇలా సన్నగా తరిగింది ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్గా సాల్ట్ వేసి తర్వాత ఇవి జిరిస్కు సేమ్ మన ద్రాక్షలాగా ఉంటాయి కానీ ద్రాక్ష కాదు. అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఉడికించిన మటన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేయాలి. ఇందులో మిరియాల పొడి చెక్క పొడి వేసాను అంతే. లైట్ కంటే లైట్గా వేయాలి, ఎక్కువ వేయకూడదు. అంతే అండి. దమ్లో పెట్టే ముందు మనం రైస్ పైన ఈ మటన్ ఫ్రై చేసి ఉంటుంది కదా, అది వేసి దమ్లో పెట్టేస్తే మనకు మటన్ క్యారెట్ మచ్చిపులుసు అయితే రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉండిందండి నిజంగా. నేను కూడా అదే తిన్నాను. చాలా టేస్టీగా కుదిరింది. ఇవి రోజులాగానే ఈరోజైతే ఎక్స్ట్రా నేను స్ట్రాబెర్రీ జ్యూస్ చేశాను. ఎలా చేశాను ఏంటనేది కూడా వీడియో చేశానండి. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇవి రోజులాగానే ఇంకా పెట్టేస్తాను అనమాట. ఇక్కడ చూడండి, మటన్ నేను వేరే హాట్ బాక్స్లో పెడుతున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళు తీసుకొని తినడానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పేసి రైసు మటన్ అనేది సపరేట్గా పెట్టానండి. ఇంకా పప్పు సూప్ కూడా చేశాను. ఇంకా వచ్చేసి మటన్ వెజిటేబుల్ కర్రీ కూడా చేశాను అనమాట. ఇవన్నీ ఈరోజే చేశాను. చూడండి ఎంత పని ఉన్నదో. మీరు ఈ వీడియో అంతా పూర్తి చూసి చెప్పండి ఈ పని ఎంత పని ఉండదు అనేది. అస్సలకి అండి కొద్దిసేపు అంటే కొద్దిసేపు కూడా నాకు రెస్ట్ లేదు. కూర్చోడానికి కూడా టైం లేదు. తినేటప్పుడేమో కూర్చున్నా. ఇవైతే నేను చెప్పాను కదా అనపగింజలు బాజిల్లా, అవి కూడా చేశాను చూడండి. ఇవి కూడా పెట్టేశాను. ఇలా అయితే సూఫ్రా పెట్టాను. తర్వాత చూడండి, ఆ సూఫ్రా వేసి వాళ్ళ గిన్నెలన్నీ తీసి కడిగిన తర్వాత మళ్ళీ ఈ పని మొదలు పెట్టామన్నమాట. ఇవి అన్ని ఆకుకూరలు ఎలా చేసాము ఏంటి, ఇది ఏ దానికి యూజ్ చేస్తారు, ఎలా స్టోర్ చేసాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.